సన్ ఆఫ్ సర్దార్ పార్ట్ 2 కొత్త హిందీ సినిమా అజయ్ దేవగన్ హీరో మొన్న శుక్రవారం ఆగస్టు 1న థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే మనకు 2010లో మర్యాద రామన్ వచ్చింది కదా, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో సునీల్ హీరో. ఆ సినిమాని 2013లో రీమేక్ చేశారు హిందీలో, సన్ ఆఫ్ సర్దార్ అనేసి. హిందీలో కూడా బాగా హిట్ అయింది ఆ సినిమా. ఇప్పుడు 12 ఏళ్లకు 2025లో ఇప్పుడు స్పిరిచువల్ సీక్వెల్, అంటే కేవలం టైటిల్ మాత్రమే వాడుకున్నారు సన్ ఆఫ్ సర్దార్ పార్ట్ 2 అని. బట్ కథ, క్యారెక్టర్స్ అన్నీ వేరనమాట. సో ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు, పాటలు వచ్చినప్పుడు చూశాను. ఏదో కామెడీ సినిమా అనుకున్నాను. సినిమా చూస్తే అంటే మొదటి స్టార్టింగ్లోనే మనకు సన్ ఆఫ్ సర్దార్లో ఒక పాట బాగా పాపులర్, టైటిల్ ట్రాక్. అదే పాట పెట్టుకున్నారు. అందులో ఒక పంజాబీ హీరోయిన్, ఎవరో పంజాబీ ఆమె. ఆ పాట టైటిల్స్ అన్నీ బాగా వచ్చాయి. ఆ టైటిల్స్లోనే తనకు వాళ్ళకి స్టోరీ అంతా చెప్పేశారు. అజయ్ దేవగను, ఆ పంజాబీ హీరోయిన్. అలా ఆ అమ్మాయి ఎందుకో మరి లండన్కి వెళ్తుంది, మన హీరో వీసా కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అది ఎందుకు వెళ్ళింది, ఏం కథ అనేది మనకైతే క్లారిటీ రాలేదు నాకు స్టార్టింగ్లో. సరే, మొత్తానికి మన హీరో కూడా లండన్ చేరుకుంటాడు. ఇక సినిమా అంతా లండన్, స్కాట్లాండ్లోనూ షూట్ చేశారు మిగతా సినిమా అంతా. అక్కడ మనకు లండన్లో మనకు మన హీరోయిన్ మృణాల్ ఠాకూర్, మన సీతారామం హీరోయిన్, ఆ అమ్మాయిని పెట్టుకుని, ఆ అమ్మాయి సైడ్ నుంచి ఆ అమ్మాయిది ఒక గ్యాంగు, ఆమెది ఒక స్టోరీ పెట్టుకున్నారు చంకీ పాండేతో. అసలు ఆ అమ్మాయి సూటే అవ్వలేదు ఆ క్యారెక్టర్లో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అంటే, ఒక పెళ్ళిడికి వచ్చిన కూతురున్న క్యారెక్టర్. ఏమైనా యంగ్ ఉంటుంది, మళ్ళీ పెళ్ళిడికి వచ్చిన కూతురు ఎలా అనేది సింక్ కాలేదు నాకు. ఏదైనా సీనియర్ యాక్టర్ని పెట్టింటే బాగుండే, కాజల్ అగర్వాల్ను లేకపోతే కాజోల్నే పెట్టుకుంటే సరిపోయిండేది. ఇంకో సైడు మన రవికిషన్ అండ్ విధు దారా సింగ్ ప్లస్ మన ముకుల్ దేవ్ చనిపోయాడు అతను. వీళ్ళ ముగ్గురిది ఒక స్టోరీ. అంత కామెడీగా ట్రై చేశారు. అక్కడ ఇండియా పాకిస్తాన్ అని పెట్టుకొని, మామూలుగా ఇండియా పాకిస్తాన్ అంటే మనం సీరియస్గా చూస్తాము, అలాంటిది ఇండియా పాకిస్తాన్ని కామెడీగా చూపించారు. ఏది నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు అక్కడంతా. వీళ్ళందరి మధ్యలోకి మన అజయ్ దేవగన్ వచ్చి పడ్డము. ఇక వాళ్ళంతా కలిసి ఆ కన్ఫ్యూజన్ కామెడీ, కన్ఫ్యూజన్ డ్రామా ప్లాన్ చేసుకోవడము. కొన్ని సీన్లు, చాలా సీన్లు అయితే ఇంటి సెట్టింగ్ అంతా ముంబైలోనే వేశారు. దానికి తోడు మన సన్నీ డియోల్ బార్డర్ సినిమా స్పూఫ్ లాగా వాడారు ఈ సినిమాలో. ట్రైలర్లో చూసినప్పుడు కామెడీగా అనిపించింది, కానీ సినిమాలో చూస్తున్నప్పుడు నచ్చలేదు. అది కూడా అజయ్ దేవగన్ లాంటి ఒక సీనియర్ హీరో ఇంకొక సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ సినిమాని, అది కూడా బార్డర్ లాంటి సినిమాని అలా కామెడీగా వాడుకోవడం నాకైతే నచ్చలేదు. అది వాడుకున్న ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు నాకు. అలా ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోయింది. 1:10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ ఓకే, చూడగలిగా అట్లీస్ట్. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ మరో 1:10 నిమిషాలు. ఇక సెకండ్ హాఫ్ అయితే నా వల్ల అస్సలు కాలేదు, చూడలేకపోయా అసలు నేను. ఇంకా సినిమా అంతా అక్కడక్కడే తిరిగింది. ఏదైతే ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసుకున్నారో, ఫస్ట్ హాఫ్లో అట్లీస్ట్ మనకు అర్థమైంది. ఏదో హీరో వచ్చాడు, పంజాబ్ నుంచి లండన్కి వచ్చాడు, లండన్లో కష్టాలు పడుతున్నాడు, హీరోయిన్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకున్నాడు. ఆ హెల్ప్ వల్ల రవికిషన్ ఫ్యామిలీలో ఇరుక్కుపోయాడు. అంతవరకు బాగానే ఉంది, సరిగ్గా తీయకపోయినా సరే ఏదో వెళ్తుంది అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ అంతా ఇరుక్కుపోయిన సీన్లోనే ఇంకా వెనక్కి ముందుకి ఇంకా అక్కడక్కడే తిప్పాడు. సెకండ్ హాఫ్లో కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అస్సలు కామెడీ జనరేట్ అవ్వలేదు. అసలు ఎలా ఒప్పుకున్నాడు అజయ్ దేవగన్ ఈ సినిమానే అనిపించింది నాకు. మృణాల్ ఠాకూర్ యాక్టివ్గానే ఉంది, కానీ బట్ ఆమెకు సెట్ అవ్వలేదు క్యారెక్టర్ అది. ఇక మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఏంటో ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా దారుణంగా అనిపించింది నాకు. ఏదో 1-2 సీన్లు అక్కడక్కడ, ఒక డాన్స్ల గురించి అజయ్ దేవగన్ చెప్పే డైలాగు, ఇలాంటివి కొద్దిగా 1-2 పర్లేదు. కానీ ఇంకా పాటలు, ఆ పంజాబీ పాటలు, దానికి తోడు మెయిన్ ఈ సినిమా డైరెక్టరు పంజాబీ డైరెక్టరు. సో ఇది ఒక హిందీ సినిమా కంటే కూడా పంజాబీ సినిమా అనడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఇది. ఇక అలాగే క్లైమాక్స్ మరీ దారుణం అసలు. క్లైమాక్స్ అయితే అబ్బా, అన్ని క్యారెక్టర్లు ఒక చోటుకి చేరి ఇంకా అసలు అర్థం లేకుండా క్లైమాక్స్. అసలు ఏంటో సినిమా. నాకైతే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది, సెకండ్ హాఫ్ మరీ దారుణంగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ సన్ ఆఫ్ సర్దార్ పార్ట్ 2. అసలు అజయ్ దేవగన్ నాకు చాలా ఇష్టము. ఇంటెన్స్ క్యారెక్టర్, సీరియస్ క్యారెక్టర్లు, యాక్షన్ మూవీస్ చాలా బాగా ఉంటాయి. కామెడీ వర్కౌట్ చేయలేడు కానీ, బట్ గోల్మాల్ సిరీస్లో పర్లేదు. కానీ ఇదైతే సన్ ఆఫ్ సర్దార్ పార్ట్ 2 అయితే దారుణం. ఇది కేవలం డైరెక్టర్ వైఫల్యమే. ఇక నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. నేనైతే ఎవరికి రికమెండ్ చేయను, నేనైతే బలయ్యాను. సో రేపొద్దున థియేటర్ మర్చిపోండి ఈ సినిమా చూడడము. ఓటీటీలో వచ్చినా కానీ చూడొద్దని చెప్తాను నేనైతే ఈ సినిమాని. 2:05 టైం బొక్క, తలకాయ నొప్పి, ఎక్కడా ఫన్ జనరేట్ అవ్వదు. ఫన్ జనరేట్ కాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఎంగేజింగ్గా ఉందంటే అసలు ఏమీ లేదు. అంత నాసిరకమైన సినిమా ఈ సన్ ఆఫ్ సర్దార్ పార్ట్ 2.
సో అది అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్, రవికిషన్ ఇంకా చాలామంది ఉన్నారు, కానీ యాక్టర్లు ఒక పాట కానీ, ఒక ఫైట్ కానీ, ఒక సీన్ కానీ, ఒక డైలాగ్ కానీ, ఒక కామెడీ కానీ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు సినిమాలు. నాకే కాదు, ఎవరికైనా అదే అనిపిస్తుంది చూసి. చాలా నాసిరకమైన సినిమా. సో ఇది సన్ ఆఫ్ సర్దార్ 2. నా రేటింగ్ వచ్చి 1/5. నేను బలయ్యాను, మీరు ఎవరు బలవద్దండి. ఓకే, బాయ్.